కేంద్ర మంత్రి బండి సంజయ్ హాట్ కామెంట్ చేశారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య రహస్య సమావేశాలు జరిగి ఉండొచ్చన్నారు. బీజేపీ సిద్ధాంతాలకు కట్టుబడి ఉంటుందని, బీజేపీకి ఎవరితోనూ రహస్య ఎజెండాలు సమావేశాలు ఉండవన్నారు. రాజేష్ సింగ్ చేసిన కామెంట్స్ తాను చూడలేదన్నారు. ఇక 6 గ్యారెంటీలు బీజేపీని అడిగే ఇచ్చారా అంటూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అటు బీఆర్ఎస్ ను జాకీ పెట్టి లేపినా ఇక లేవదన్నారు బండి సంజయ్. రహస్యంగా మీటింగ్ పెట్టుకుంటారు హోటల్లో, హోమల్లో. బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు మీటింగ్ పెట్టుకుంటున్నారు. వీళ్ళు ఎవరు మాకు టచ్ ఉన్నారు, వీళ్ళు అంటున్నారు మాకు టచ్ ఉన్నారు, వాళ్ళు ఎవరు టచ్ ఉన్నారో వాళ్ళు తెలియదు. భారతీయ జనతా పార్టీ అలాంటి ఆలోచన ఉంటుంది. భారతీయ జనతా పార్టీకి ఒక సిద్ధాంతం ఉంటుంది. మాకు ఒక నరేంద్ర మోడీ నాయకుడు ఉన్నారు. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం కోసం పనిచేస్తున్న ఎవ్వరు కూడా ఆలోచించారు. ఎవరంటే ఆలోచిస్తే వాళ్ళు పార్టీకి ద్రోహులుగా మిగిలిపోతారు. అంతే తప్ప అటువంటి ఆలోచన ఉందని నేను ఎప్పుడు ఇంట్లో చూడలే కూడా. ఇంటారు మనం ఎప్పుడు ఇంట్లో ఇప్పుడు ఇంట్లో నేను ఇల్లే ఇంకా నేను నాకు హోలీ బిజీలో ఉన్నా. నేను ఇప్పుడు గింత అభివృద్ధికి సహకరించడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నప్పటికీ ఇది కేసీఆర్ గారు గిట్నే 10 సంవత్సరాలు గిట్నే ఇదే వాగుడు వాగిండు. కేంద్రం సహకరిస్తా అంత పీకిండు. ఈ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి గదే అవుతుంది. మీరు కేంద్రాన్ని బదలాంచాలనుకుంటే సూర్యుడి మీద ఉమ్మేసినట్టయితే పరిస్థితి రాసి పెట్టుకోండి. మీరు 6 గ్యారెంటీలు 2500 రూపాయలు మహిళలకు ఇచ్చిండ్రా చెప్పుడు దాని మీద. ఇది కేంద్రానికి ఇచ్చిండ్రా మీరు హామీ? మేనిఫెస్టో వచ్చేప్పుడు కేంద్రం ఇస్తామని చెప్పారా మీరేమన్నా? ఇక స్థానిక సంస్థల ఎన్నికలు వస్తే కాంగ్రెస్ బీఆర్ఎస్ అడ్రస్లో కూడా అవుతుంది. మళ్ళీ బీజేపీకి అవకాశాలు ఉన్నాయి. కానీ బీజేపీ అనదొక్కాలంటే బీఆర్ఎస్ను లేపాలంటే ఏం చేయాలి? ఎంత లేపినా జాకి వంటి లేపినా లేస్తారు బీఆర్ఎస్. మేము మాకు ఆలోచన పారదర్శకంగా ఇస్తున్నాం. దాని ఇబ్బంది కాదు, వేరే ఉద్దేశం లేదు. వీళ్ళకి అనుకూలంగా, వాళ్ళకి అనుకూలంగా, ఒక వర్గానికి అనుకూలంగా, ఒక వ్యతిరేకంగా ఎవరు సీట్లు పెంచాలి, తగ్గించాలి అన్నిటి మీద కూడా ఇలా ప్రభుత్వం ఇంకొక నిర్ణయానికి రాలే. కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయాన్ని ప్రకటించలే. ఇంకా ప్రకటించకముందే వాళ్ళే దక్షిణానికి వ్యతిరేకం అని చెప్పి వాళ్ళు ఎన్నికల ఇన్ని రోజులు ఎందుకు గుర్తురాలి వీళ్ళకు? వాళ్ళ కేంద్ర ప్రభుత్వం ఒక ప్రణాళికను రూపొందించి మీకు బహిర్గతం చేస్తే